బీఆర్ఎస్ కు కేసీఆర్ బాస్ అని తాను ఇంకా ఎవరి నాయకత్వాన్ని అంగీకరించనని చెప్పారు కవిత. వరంగల్లో బీఆర్ఎస్ సభ కేసీఆర్ వల్లే విజయవంతం అయిందని అన్నారు. డబ్బులిచ్చి మరీ తనను తిట్టిస్తున్నారని విమర్శించారు. తాను అసలే మంచిదాన్ని కాదని నోరు విప్పితే తట్టుకోలేరని మాస్ వార్నింగ్ ఇచ్చారు కవిత. ప్రస్తుతం తన డిమాండ్ ఒకటేనని, అధినేతకు తాను రాసిన లేఖ లీక్ చేసిందెవరో బయట పెట్టాలన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన పని తనను చేయనివ్వనండి అని చెప్పారు. ఎలా బయటకొచ్చిందని ఈ లేఖ ఆమె ప్రశ్నించారు. కవిత కమెంట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కవిత తాజా కమెంట్స్ లో ఎవరిని టార్గెట్ చేశారనుకోవచ్చు? స్రవంతి, మొత్తానికి బీఆర్ఎస్ లో అయితే ముసలం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి చూస్తున్నాం కవిత రాసినటువంటి లేఖ, ఆ తర్వాత కవిత మాట్లాడినటువంటి మాటలు, తర్వాత ఈ మధ్య కేటీఆర్ కవితకి ఇచ్చినటువంటి కౌంటరు. ఇప్పుడు ఈరోజు నేను కవిత చిట్చాట్ వాళ్ళ ఇంటికి వచ్చాను. కవిత చిట్చాట్ చేసింది మీడియాతో, చాలా అంశాలను ప్రస్తావించింది. సో మొత్తానికి బీఆర్ఎస్లో ఒక ముస్లాం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. కేటీఆర్ టార్గెట్గా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్గా చాలా కామెంట్స్ ఆమె చేశారు. మొత్తానికి పార్టీని బీజేపీలో కలిపేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ దిశగా గతంలోనే జరిగాయని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇంకొక వైపు తాను జైలుకు వెళ్ళినప్పుడు, లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళినప్పుడు 5 నెలల పాటు నేను జైల్లో ఉన్నాను. ఆ సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేసేటువంటి ఒక కుట్ర జరిగిందని, దీనికంతా కారణం కేటీఆర్ అనేటువంటి అర్థం వచ్చేలా ఆమె మాట్లాడారు. మరోవైపు పార్టీ పెట్టబోను, కానీ తెలంగాణ జాగృతి పేరుతో ప్రజల్లోకి వెళ్తాను, ఖచ్చితంగా బీఆర్ఎస్ బలోపేతం కోసం నా ప్రయత్నాలు ఉంటాయని చెప్పారు. మా నాయకుడు కేసీఆర్ మాత్రమే, మరో నాయకుడు ఉన్నట్టు చెప్పారు. ఇంకొక వైపు కేసీఆర్ భవిష్యత్తులో కేటీఆర్కి ఏమైనా నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే పనిచేస్తారంటే నేను కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానని చెప్పుకొచ్చారు. సో మొత్తానికి కవిత చిట్ చాట్ చాలా దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మిగతా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది. ఒక ముస్లిం అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య గత కొన్ని రోజుల నుంచి కూడా రాజకీయ వైరుధ్యం కొనసాగుతుందనేటువంటి వస్తున్నటువంటి వార్తలకు, తర్వాత కవిత అమెరికా నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు కవిత చిట్ చాట్కు చాలా క్లియర్ కట్గా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. మొత్తానికి రాజకీయ వైరుధ్యం చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో చూడాలి మరి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో అన్నటువంటి విషయం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తనని ఇబ్బంది పెట్టారు, తనను జైల్లో విడుదలైన తర్వాత నుంచి కూడా తీవ్ర స్థాయిలో అంటే పెయిడ్ ఆర్టికల్స్ తోటి, తర్వాత సోషల్ మీడియా వారియర్స్కు లేదా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియా వారియర్స్కు డబ్బులు ఇచ్చి తనపై దుష్ప్రచారం చేశారు, అసత్య ప్రచారాన్ని చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు, నన్ను పార్టీలో నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. కానీ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు నేను ఎట్టి పరిస్థితుల్లో వెనుకడు వేయను, కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ తోటే నేను ఉంటానని చెప్పారు. కేసీఆర్ని కలిసేందుకు ప్రయత్నాలు ఎందుకు చేయలేదు, మరి పార్టీలో ఇంత జరుగుతున్నప్పుడు కేసీఆర్కి ఎందుకు చెప్పుకోలేదు అనేటువంటి ప్రశ్న కూడా ఆమె దాటవేశారు. మొత్తానికి కేటీఆర్ వర్సెస్ కవితగా ప్రస్తుతం అయితే పార్టీలో నెలకొన్నది. గత కొన్ని రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, వీటన్నిటికీ చాలా క్లియర్ కట్గా కవిత సమాధానం ఇచ్చారు. కేటీఆర్ టార్గెట్గానే చాలా అంశాలను ప్రస్తావించారు. చాలా ఇప్పుడు పార్టీలో పరిస్థితి అంటే కొంత డ్యామేజీ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఈరోజు చిట్ చాట్లో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేస్తుంది అనుకున్నాం, కానీ ఆమె చాలా అంశాలను ప్రస్తావించి పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఆమె మాట్లాడారు. బీజేపీకి కోవట్లు ఎవరు, నేను కాంగ్రెస్ కోవట్టునని కేటీఆర్ అంటే బీజేపీకి ఇప్పుడు కోవట్లు ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు అంటూ కవిత కూడా మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తే కేటీఆర్ బీజేపీ నేతలతోటి, బీజేపీ ముఖ్య నేతలతోటి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలతో టచ్లో ఉన్నారనేటువంటి అర్థం వచ్చేలా ఆమె మాట్లాడారు. సో మొత్తానికి బీఆర్ఎస్లో పరిస్థితి సో ఆగమ్య గోచరంగా మారేటువంటి అవకాశాలు అవుతున్నాయి. కేడర్లో ఒక నైరుష్యం నెలకొన్నటువంటి అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి. కవిత చేసినటువంటి కామెంట్స్ను అటు కేసీఆర్ ఏమైనా రియాక్ట్ అవుతారా, లేదంటే కేటీఆర్ రియాక్ట్ అవుతారా, పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు ఏమైనా రియాక్ట్ అవుతారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కంటిన్యూగా చిట్ చాట్ అయితే కొనసాగుతూనే ఉంది. సో పార్టీలో కేటీఆర్ని టార్గెట్గా చాలా అంశాలను ప్రస్తావించడం, ఖచ్చితంగా పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే గతంలో మాట్లాడినటువంటి నాయకుల మీద చర్యలు అయితే తీసుకున్నారు. మరి కేటీఆర్ ఈ విషయంలో ఎట్లా రియాక్ట్ కాబోతున్నారనే చూడాలి. ఇంకొక వైపు లేఖ ఎలా లీక్ అవుతుంది, వాస్తవానికి కేసీఆర్కు చాలా లేఖలు రాశాను, పార్టీ అధ్యక్షుడిగా ఈ లేఖలు రాయలేదు, కేవలం మా డాడీ అంటూ లేఖ రాశాను. మరి ఈ లేఖలో
చాలా అంశాలను నేను ప్రస్తావించాను. ఆ లేఖ రాసింది నేనే. ఎప్పుడైనా లేఖలు రాసినప్పుడు మా డాడీ కేసీఆర్ చించేస్తారు, కానీ మొదటిసారి ఈ లేఖ బయటికి ఎలా వచ్చింది, లీకు వీరులు ఎవరు, దీని వెనక కేటీఆర్ ఉన్నారనేది ఆమె చాలా క్లియర్ కట్గా పేరు ప్రస్తావించకుండానే విషయాన్ని అయితే చెప్పుకొచ్చారు. నేను కాంగ్రెస్ కోవటినైతే మరి కేటీఆర్ ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. సో మొత్తానికి కేటీఆర్ టార్గెట్గా, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆమె కామెంట్స్ పెద్ద దుమారాన్ని అయితే లేపుతున్నాయి. మరి చూడాలి కేటీఆర్ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందనే చూడాలి. ఇంకొక వైపు 2-3 అంశాలను ప్రస్తావించారు, చెప్పుకోవాలి స్రవంతి. ఒకటి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చింది. సో ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి, కానీ ఎక్కడ ఆందోళన కార్యక్రమాలు జరగలేదు, ట్వీట్ చేసి వదిలేశారు కేటీఆర్ అన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించింది. మరోవైపు కేసీఆర్కు కాళేశ్వరం నోటీసులు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి, పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి, అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉండే, కానీ కేవలం ట్వీట్ చేసి వదిలేశారు. సో ఇట్లా పార్టీని డ్యామేజ్ చేసే భాగంలోనే కేటీఆర్ వివరించారు తప్ప ఎప్పుడు పార్టీని అభివృద్ధి కోసం లేదంటే పార్టీ బలోపేతం కోసం ఆయన ప్రయత్నాలు చేయలేదనేది చాలా క్లియర్గా కవిత చెప్పుకుంటూ వచ్చారు. సో మొత్తానికి ఇప్పుడు కేటీఆర్ ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. కవిత అయితే చాలా క్లియర్ కట్గా చాలా అంశాలను ప్రస్తావించారు. సో పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎట్లా రిప్లై ఇస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు బీజేపీలో విలీనానికి సంబంధించి నెక్స్ట్ కాంగ్రెస్ కూడా ప్రశ్న వేసేటువంటి అవకాశం ఉంది. సో కాంగ్రెస్ చాలా అంశాలను ఇప్పుడు వచ్చినటువంటి లీకుల కవిత చేసినటువంటి చిట్చాట్తో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ మీద ఆరోపణలు, విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది, ఇటు టీఆర్ఎస్, బీజేపీ కొంత మిళితమై ఉన్నారు, ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అనేటువంటి అనుమానాలు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో కవిత చేసినటువంటి చిట్చాటుకు చాలా దగ్గరగా విషయాలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ విషయంలో అంటే లేఖ విషయం ఒక అంశము, తర్వాత కేటీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలను తప్పుపెట్టారు. తర్వాత ఎప్పుడైనా చాలా లేఖలు రాసినప్పుడు ఆ లేఖలు కేసీఆర్ చదివేవాళ్ళు, ఆ తర్వాత చించివేసేవాళ్ళు. ఈసారి ఎందుకు లీక్ అయిందనేటువంటి విషయాలను ఆమె చెప్పుకొచ్చారు. ఇంకొక వైపు నేను తెర వెనుక రాజకీయాలు చేయను, స్ట్రైట్గా మాట్లాడతాను అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. చాలా అంటే పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని కూడా కవిత ప్రస్తావించారు. సో మొత్తానికి ఇది ఒక బీఆర్ఎస్లో ఒక ముసలం అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. చూడాలి మరి అటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది మనకు మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. కవిత వేసిన ప్రశ్నలకు, కవిత చేసినటువంటి ఆరోపణలకు కేటీఆర్ తర్వాత పార్టీలో సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎలా కౌంటర్ ఇస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది శ్రవంతి.